దృఢం ఇది ఒక మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అది కూడా జియో హాట్‌స్టార్‌లో. అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే హీరో కొత్త పోలీస్ ఆఫీసర్గా అయితే ఒక మారుమూల పల్లెటూరులో అయితే జాయిన్ అవుతాడు. అక్కడ ఎటువంటి కేసులు కానీ, హత్యలు కానీ, దొంగతనాలు ఏమీ ఉండవు అనమాట. అండ్ అక్కడ ఉన్న పోలీసులు కూడా ఇవేమీ లేవని చెప్పేసి చాలా ప్రశాంతంగా అయితే ఉంటారు. అక్కడికి ఇతని సబ్ ఇన్స్పెక్టర్గా అయితే పోస్ట్ చేస్తారనమాట. అప్పుడు ఫస్ట్ 30 మినిట్స్ కూడా ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే తీసుకున్నారు. అండ్ ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత అయితే ఏ కేసులు లేని ఆ ఊర్లోకి అప్పుడే కేసులు వరుసగా రావడం మొదలవుతాయి. మొదటగా ఒక హత్య, దాని తర్వాత ఒక రాబరీ, దాని తర్వాత మరొక హత్య. అండ్ కేసు ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు సాగుతూ ఉంటుంది. అండ్ హీరోకి ఒక్క క్లూ కూడా దొరకదు. ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి అతను తికమక పడిపోతూ ఉంటాడు. అదే టైంలో ఏంటంటే పైనుంచి ఆఫీసర్స్ నుంచి అయితే ప్రెషర్ అయితే ఉంటుంది. అండ్ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని హీరో ముందుకెళ్తూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ముందుకెళ్తూ కేసును సాల్వ్ చేయడానికి రకరకాల మందిని విచారిస్తూ ఉంటాడు. రకరకాల కోణాల్లో అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ 1 అవర్ అయితే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ లాస్ట్ 30 మినిట్స్లో అయితే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పుకోవాలి. క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్కి అయితే జనాల ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయని చెప్పుకోవాలన్నమాట. అంత అద్భుతమైనటువంటి క్లైమాక్స్ని అయితే ఈ సినిమాలో చూడొచ్చు. అండ్ హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అతనితో పాటు పోలీస్ ఆఫీసర్లుగా చేసిన వ్యక్తుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అనిపించింది అనమాట. నాకైతే బాగా నచ్చింది అనుకుంటాను. అండ్ ఈ సినిమాని మనం ఒకసారి అయితే చూడొచ్చు తప్పకుండా. అండ్ ఈ సినిమా అబోవ్ యావరేజ్. అండ్ దీనికి నా రేటింగ్ వచ్చేసి 3/5. అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళైతే ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు అనమాట. సో ఈ సినిమాని మీరు చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.